హాయ్ ఎవరీవన్. సో, ఇవాల్టి మన వీడియో వచ్చేసి మీకు మీ దగ్గర ఉన్న మొబైల్‌లో ఈ 3 సెట్టింగ్స్ ఈ 3 ఫీచర్స్ అయితే ఉన్నాయో లేదనేది చెక్ చేసుకోండి. సో, ఉంటే నేను చెప్పిన ఈ 3 సెట్టింగ్స్ అనేది ఈ 3 ఫీచర్స్ అనేవి మీ మొబైల్‌లో ఒకసారి చూసుకొని ఉంటే సెట్ చేసుకోండి. సో, ఆ 3 ఫీచర్స్ వచ్చేసి నేనిప్పుడు చూపిస్తాను. సో, చూడండి. సో, మనకి ముందుగా వచ్చేసి సెట్టింగ్స్‌లోకైతే వెళ్ళిపోవాలనమాట. సో, మనకి సెట్టింగ్స్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యాక్సెసిబిలిటీస్ అండ్ కన్వెన్షన్ అయితే ఉంది కదా! సో, దాని మీద మనం ప్రెస్ చేసుకోవాలనమాట. సో, ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ వచ్చేసి స్ప్లిట్ వ్యూ అని ఉంది కదా! సో, మనం దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఈ సంథింగ్ మనం ఏదైనా యాప్ చూస్తున్నట్టయితే సో, దానికి ఇక్కడ మనం 3 ఫింగర్స్‌తో ఇలా పైకి అప్ చేసినట్టయితే ఆ యాప్ అనేది పైకైతే వెళ్ళిపోద్దనమాట. సో, మీకిప్పుడు చూపిస్తాను. చూడండి. సో, మనకి యూట్యూబ్ అయితే ఉంది కదా! సో, యూట్యూబ్‌లో మనం సంథింగ్ ఇక్కడ ఏదో ఒక వీడియో చూస్తరి. సో, నేను ఈ వీడియో అయితే చూస్తున్నాను. సో, ఇక్కడ ఈ వీడియో మనకి ప్లే అవుతుండగానే మనకిక్కడ 3 ఫింగర్స్‌తో మనం ఎలా పైకంటే ఆ వీడియో అనేది అలా పైకైతే వెళ్ళిపోద్దనమాట. సో, మనకి మళ్ళీ నార్మల్‌గా వచ్చేయాలంటే సో, పైన ఇక్కడ బ్లాక్ కలర్‌లో కనిపిస్తుంది కదా! సో, దాన్ని ఇలా కిందకి జస్ట్ ఇలా సింపుల్‌గా కిందకి లాగితే అది మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తది. సో, ఇదొక ఫ్యూచర్ అనమాట. సో, మీ మొబైల్‌లో ఉన్నది లేదనేది ఏదైనా కామెంట్ అయితే చేయండి ఫ్యూచర్ అనేది. సో, సెకండ్ వన్ వచ్చేసి స్మార్ట్ సైడర్ బార్ ఉంది కదా! సో, ఇది చూసుకుంటే మీ అందరికీ తెలిసిందే సైడర్ బార్ అనేది. సో, దీని గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తెలియకపోతే మాత్రం తెలీదని కామెంట్ చేయండి. సో, నేను దాని గురించి తెలియకపోతే చెప్తాను. సో, ఇప్పుడు మనకి సెకండ్ వన్ వచ్చేసి స్మార్ట్ సెన్సింగ్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేస్తే సో, ఇక్కడ మనకొచ్చేసి ఎయిర్ జస్టిస్ ఉంది కదా! సో, దాని మీద మనం క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ క్యామ్ అయితే కనిపిస్తుంది కదా! సో, అక్కడ చూసారు కదా! రౌండ్‌గా ఉండి ఇక్కడ క్యామ్ అయితే ఉంది. సో, మనకి ఎయిర్ గెస్టర్స్ అనేది సో, దేనికి సంబంధించిందంటే మనకి ఏదైనా కాల్ వచ్చిందంటే దాన్ని ఆన్సర్ చేయడానికనమాట. సో, మనం దాన్ని ఇలా కింద దానికి కెమెరాకి ఇలాగ హ్యాండ్ అనేది కిందకి ఇక్కడ చూపిస్తుంది కదా! సో, అక్కడ చూపించిన విధంగా మనం కిందకంటే సో, కాల్ అనేది ఆన్సర్ అవుతుందనమాట. సో, సెకండ్ పాయింట్ వచ్చేసి ఇదనమాట. సో, మీ మొబైల్‌లో ఫ్యూచర్ ఉంటే ఈ విధంగా అయితే ఆన్‌లో పెట్టేసుకోండి ఇక్కడ. ఇక్కడ ఆఫ్‌లో ఉంటుంది. సో, ఇది ఆన్‌లో పెట్టుకుంటే మీరు మీ చేతుల్లో ఏదైనా ఇది కింద ఉన్నప్పుడు గానీ అలా ఆన్సర్ చేయడానికైతే ఉపయోగపడుతుందనమాట. సో, థర్డ్ వన్ వచ్చేసి డబుల్ ట్యాప్ టు స్కాన్ అనమాట ఇది. ఇదొచ్చేసి మీరు ఫోన్‌పే అండ్ పేటీఎం మిగిలిన యాప్స్ అనేవి వాడతారు కదా! సో, వాటికి సంబంధించనమాట. సో, మొబైల్ బ్యాక్ సైడ్ ఇది కెమెరా కింద ఉంటుంది కదా! సో, కెమెరాకి చుట్టూ ఉన్న పార్ట్ ఏదైతే ఉంటుందో సో, దాన్ని బ్యాక్ సైడ్ డబుల్ ట్యాప్ చేయడం వల్ల సో, మనకి ఈ ఫోన్‌పే, జీపే సంథింగ్ ఈ యాప్స్ ఉంటాయి కదా! సో, వాటికి సంబంధించిందనమాట. మనం ఇలా బ్యాక్ సైడు ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా క్యూఆర్ అదే క్యూఆర్ స్కానర్ అనేది ఆటోమేటిక్‌గా స్కాన్ అయిపోద్దనమాట. మనకి దానికి ఎదురుగా పెట్టి సో, మనం డబుల్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్‌గా స్కాన్ అయితే అయిపోద్దనమాట. సో, ఈ విధంగా అయితే ఉంటుందనమాట. మన ఈ మొబైల్ వచ్చేసి సో, మీకు ఈ ఆప్షన్ ఉంటే ఇక్కడ ఆఫ్‌లో ఉంటుంది. దీన్ని ఆన్ చేసుకుంటే మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ఫోన్‌పే, జీపే, పేటీఎం అని. సో, ఈ 3 యాప్స్‌లో మీరు ఫోన్‌పే అయితే ఫోన్‌పే, జీపే అయితే జీపే సంథింగ్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. మీకు మీరు యూజ్ చేసే ఏ యాప్ అయినా సరే. సో, ఇదండి ఇవాల్టి. సో, చూసారు కదండీ!
ఈ సెట్టింగ్స్ అనేవి రియల్‌మీ 12X 5G మొబైల్‌లో అయితే ఉన్నాయి. సో, మీ మొబైల్‌లో ఉన్నాయో లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో, ఉంటే ఈ విధంగా అయితే ఆన్ చేసుకోండి. లేకపోతే మాత్రం నేనేం చేయలేను. సో, మీ మొబైల్ ఏదన్నది కామెంట్ చేస్తే నేను ఆ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ ఏమైనా కొత్తగా ఏమన్నా ఉన్నాయో లేదో చూస్తాను. సో, మరిన్ని వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తాను. సో, మరిన్ని సంథింగ్ ఏదైనా ఉంటుంది కదా! సో, దానికోసం తప్పకుండా అయితే ట్రై చేస్తాను. సో, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఫాస్ట్‌గా లైక్ చేసేయండి.